ఆర్టీసీని పరిరక్షిద్దాం, ప్రజాసేవను కొనసాగిద్దాం, ప్రజా రవాణాను కొనసాగిద్దాం అని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ సంఘాల నాయకులు, అంటే సంఘాల నాయకులు అనొచ్చులేదో, ఎందుకంటే సంఘాలు లేక చాలా రోజులు అవుతుంది. మరి సంఘాలు ఉన్నాయన్న ఆర్టీసీలో? చెప్పండి, సంఘాల నాయకులు అనొచ్చా? ఎందుకంటే సంఘాలు లేక చాలా రోజులు అవుతుంది ఆర్టీసీలో. అసలు ఏం చేద్దాం అనుకుంటారు? అసలు ఎట్లా అయింది? సంఘాలు ఉన్నాయి, సంఘాల రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, తర్వాత చట్టాలను ఎవరు కూడా తీయలేరు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఉన్నటువంటి ఆర్టీసీ సంఘాలు కాబట్టి దీన్ని ఎవరు కూడా కాదనలేరు. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఆయనకి సమ్మె చేసిందనే కోపంతో మీరందరిని కూడా సంఘాలను నేను పక్కకు పెడతా ఉన్నా, వెల్ఫేర్ కమిటీలను పెడతా, 1 year తర్వాత మళ్ళీ మీ అందరినీ బాగా చేస్తే తప్పకుండా మీ అందరినీ మళ్ళీ నేను ఇస్తా అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దాని తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అన్న ముఖ్యమంత్రి కూడా చేస్తా అని చెప్పి దానికంతా దాదాపుగా 90% చేసి అపాయింటెడ్ డే ఇవ్వకుండా అప్పుడు కోడ్ వచ్చిందని చెప్పి ఆపడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇస్తాం, 2 PRCలు పెండింగ్ ఉన్నాయి ఇస్తాం, తర్వాత ఆర్టీసీని ఆధునీకరిస్తాం, కొత్త బస్సులు కొంటాం, తర్వాత 2021 PRCని ప్రభుత్వ ఉద్యోగులతోటి ఈక్వల్గా చేస్తాం, ఆ తర్వాత యూనియన్లను కూడా ఇస్తాం అని చెప్పి స్వయంగా దాంట్లో పెట్టడం జరిగింది. తర్వాత పార్టీ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చాలా 2-3 సార్లు కూడా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉండాల్సిందే అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక దిక్కు సజ్జనార్ గారు VCND గారేమో గడప దొక్కనిస్తలేడు, ఆర్టీసీలో యూనియన్లను రాణిస్తలేరు. రాకపోవడం వల్ల కార్మికుల్లో ఇబ్బంది ఉంది. నిర్బంధంలో డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు. 8 గంటలు డ్యూటీ చేసి, అంటే MTW యాక్ట్, మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ని పక్కకు పెట్టి 8 గంటల డ్యూటీలు కాకుండా 16 గంటలు, 18 గంటలు, 21 గంట పని తీసుకోవడం వల్ల కార్మికులు స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. రెండోది, రోజు డ్యూటీ చేయాలి. ఆనాడు తెలంగాణ వచ్చినప్పుడు 54,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉండే, ఇవాళ 16,000 మంది ఇప్పటికీ రిటైర్డ్ అయిపోయింది. వాళ్ళ పని కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళతోటి చేపిస్తూ డబల్ డ్యూటీ చేయాలి, ఆఫ్ క్యాన్సర్లు చేయాలని చెప్పి నిర్బంధంలో కార్మికులను పనిచేపిస్తూ ఉంటే స్ట్రెస్కి గురై చాలామంది కూడా అటాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు మీడియాలో. ఇవాళ బస్సు నడుపుతూ చనిపోవడం, బస్సులో కూర్చొని చనిపోవడం, ఇంటికి పోయి చనిపోవడం, ఇట్లా జరుగుతూ అంటే మరణాల సంఖ్య పెరిగింది. ఇంత పరిస్థితి ఉన్నప్పుడు ఒక దిక్కేమో ఆర్థిక ఇబ్బందులు, PRC లీవ్, తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక 2023 నుంచి లాస్ట్ సాలరీస్ ఆగిపోయినాయి. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ సంక్షేమ పథకాలు PF కానీ, తర్వాత SBT, SRVS, CCSకు సంబంధించినవి దాదాపు 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు వాడుకుంటారు. అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 14 నెలలు కావాల్సింది. మీకు మేనిఫెస్టో కూడా చాలా హామీలు చేసింది. ఒక్క హామీ అన్న ఇప్పటివరకు ఏమన్నా అమలైందా? ఏది కూడా కాలేదు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఇవాళ ఏదో మన మహిళా పథకం రావడం వల్ల OR పెరిగింది కదా, మీరు బాగుంటారు అని చెప్పి చెప్తా ఉంది. మేమేం చెప్తున్నాం, ఇవాళ మహిళలకి ఫ్రీ ఇవ్వడం వల్ల దానికి 400 కోట్లు నెలకు మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెలకు 350 కోట్లు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. కానీ 150 కోట్లు, 100 కోట్లు, 80 కోట్లు ఇట్లా ఇచ్చుకుంటా ఇప్పటికే ఇంకా దాదాపు ఒక 500 కోట్లకు పైనే మాకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. రెండవది, బస్ పాస్ రీఎంబర్స్మెంట్ విద్యార్థులై ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి ఇవ్వట్లేదు. మా ఫిజికల్ అండ్ క్యాపిటల్ ఇవ్వట్లేదు, ఫ్రీడమ్ ఫైటర్లు ఇవ్వట్లేదు, తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వకుండా, అంటే ఏమీ లేకుండా చేయడం జరిగింది. ఇవాళ మీరు చూసినటువంటి బడ్జెట్ పెట్టారు. గత ప్రభుత్వాలు ఆనాడు తెలుగుదేశం కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆనాడు, తర్వాత మొన్న BRS కావచ్చు, మరి ప్రభుత్వంలో బడ్జెట్లో ఆర్టీసీకి డబ్బులు పెట్టేవాళ్ళు. ఇవాళ బడ్జెట్లో పెట్టకుండా 4,305 కోట్లు మహాలక్ష్మి పథకాన్ని చెప్పింది. అంటే అవి ఈ సంవత్సరం అంతా ఇచ్చుకుంటూ పోతారు. మరి నిన్న మొన్న బాకీ ఉన్నది ఏంది? ఇప్పటికి 10,000 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి యూనియన్లుగా డిమాండ్ పెట్టినాం, నోటీస్ ఇచ్చినాం. 10,000 కోట్లు అంటే ఆర్టీసీ కార్మికుల డబ్బుల్ని ఇవాళ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత మొత్తం వాడుకుంటా ఇవ్వకుండా చేయడం జరుగుతూ ఉంది. రిటైర్మెంట్ వాళ్ళకి లేవు. ఈ పరిస్థితిలో ఉన్నది కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. రెండోది, ఈ ప్రభుత్వాన్ని వాగ్దానం మేము కొత్తగా ఏం పెట్టలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీరు మేనిఫెస్టోలో పెట్టినో అవన్నీ పరిష్కారం చేయమన్నాను, మీరు చెప్పినవి పరిష్కారం చేయమంటాను. రెండోది, మా డబ్బులు వాడుకున్న MD గారు, మరి MD గారు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తుందా, ప్రభుత్వం MD గారికి చెప్తుందా తెలియదు. మొత్తానికైతే ఎవరిని దొక్కకుండా ఇష్టారాజ్యంగా పనిచేపించి ఎవరిని నిర్బంధంలో చేపిస్తుంది కాబట్టి కార్మికులు తట్టుకోలేక మీరంతా కావాలంటే పోలీస్ బాస్లకి ఏమైనా వివరిస్తున్నా ఆర్టీసీకి సంబంధించి కూడా MD ఉండి. ఇప్పుడు సాధారణంగా పోలీసు వాళ్ళు వచ్చింది కాబట్టి ఆ వాసన ఎక్కడికి పోదు. సజ్జనార్ గారు ఒక మంచి ఆఫీసర్ అని చెప్పి ఆనాడు పెట్టారు. కాకపోతే ఆర్టీసీని ప్రభుత్వాలకు మంచిగా ఉన్నాడు, కార్మికులకు వ్యతిరేకం. అంటే వెల్ఫేర్, ఎవరు కానీ ఒక VCND వచ్చిందంటే
ఒక దిక్కు వెల్ఫేర్, ఒక దిక్కు సంస్థ పరిరక్షణ, అంటే రెండు కళ్ళలాగా చూడాల్సిన బాధ్యత ఉంది. వెల్ఫేర్ అనేది చూడకుండా కేవలం నామమాత్రం చేసుకొని కార్మికులను ఇబ్బంది పెడతారు. ఇంట్లో చేస్తే కార్మికులు ఎన్ని రోజులు బతుకుతారు? రోజు మీరు బయట చూసినట్టుంటే వేరే వాళ్ళు ఇంత పని చేసే పరిస్థితి లేదు. కాబట్టి రెండోది బస్సులు లేవు. మహాలక్ష్మి పథకంలో చాలామంది 70 మంది, 90 మంది, 120 మంది, 130 మంది ఉంటే కూడా ఒక చిన్న టికెట్ అయితే అంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు చేసి సస్పెన్షన్ రిమూవ్ చేస్తూ ఉన్నారు. ఇలా చాలామందికి అట్లా ఇబ్బంది ఉంది. రెండోది కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణలో నీడ్ ఉంది, దాదాపు ఒక 30,000 బస్సులు ఉండాలి, 1000 బస్సులు కూడా లేని పరిస్థితి ఉంది. అంటే బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. మహాలక్ష్మి పథకంలో అంతమంది వస్తే ఏమవుతుంది, వాళ్ళకి సీట్లు లేక ఎక్కడ పడితే అక్కడ ఇష్టం కాడ దిగడం వల్ల కండక్టర్ మాట్లాడినా డ్రైవర్ మాట్లాడినా తిక్కి చితక కొడతా ఉన్నారు మా వాళ్ళందరూ. ఈ ఇబ్బందులు ఉన్నాయి. వద్దు, మహిళలకు అవసరమైతే మాకు వ్యతిరేకం కాదు, స్పెషల్ బస్సులు పెట్టండి, వాళ్ళకి ఇంకా ఎక్కువ పెంచండి. మగవాళ్ళు పాపం బస్సు ఎక్కే పరిస్థితి లేదు, వాళ్ళ కోసం కూడా చూడండి. అంటే ప్రజా రవాణా అత్యంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ప్రజా రవాణాని పెంపొందించండి. తెలంగాణలో బస్సు నీడ్ అనేది చాలా అవసరం. ఇప్పటికీ 2500 గ్రామాలకు బస్సులు లేవు. ఆ విధంగా పోండి. బస్సులు ఏమంటారు, మహిళా బస్సుకి సంబంధించి, ఫ్రీ బస్సుకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి ఇవాళ గవర్నమెంట్ కూడా చెప్తుంది. బస్సులు కూడా పెంచినాం, ఇంకొక ఉద్యోగస్తులు కూడా ఈ మధ్యకాలంలో 6,400 ఉద్యోగస్తులను కూడా తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా మాన్య ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు 3,038 మందికి నేను నోటిఫికేషన్ ఇస్తున్నా అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు పేపర్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. ఎక్కడన్నా ఉందా మరి, ఎందుకు రిక్రూట్మెంట్ జరగలే, ఎందుకు నోటిఫికేషన్ పడట్లేదు అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. అంటే అది కేవలం మాటల్లో చెప్తా ఉన్నారు. రెండోది ప్రమోషన్లు ఇవ్వట్లేదు. ఎంతోమంది రిటైర్డ్ అయిపోతే ప్రమోషన్లు, ఈడీలు లేరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేరు, హెచ్ఓడీస్ లేరు. అటువంటిది ఆర్టీసీ మనగడే ప్రశ్నార్థకంగా మారిన తర్వాత అవన్నీ లేకుండా తగ్గించి ప్రైవేట్ వాళ్ళని పెట్టింది. ప్రైవేట్ వాళ్ళని పెట్టిన ఏమంటున్నారు సజ్జనార్ గారు, ఒక దిక్కు కోడ్ ఉందని చెప్పి మమ్మల్ని ఏమో కోడ్ అని చెప్పిన ఎమ్మెల్సీ కోడ్, ఆయన ఏమో ప్రైవేట్ డ్రైవర్లకు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాడు 4 నెలల కోసం అని చెప్పి. అది అవసరమా? నీకు ఆర్టీసీలో సొంత డ్రైవర్, కండక్టర్లు, సూపర్వైజర్లు రావాలి, లేకపోతే ఆర్టీసీ మనగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అది కరెక్ట్ కాదు. మీరు వేకెన్సీలన్నీ కూడా ప్రమోషన్లు ఇవ్వండి ముందు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత కొత్త రిక్రూట్మెంట్ పెట్టండి అని చెప్పి యూనియన్లు మేము మొత్తుకున్నాం. ఇంత ఏకపక్షంగా చేస్తుండే ప్రభుత్వానికి తెలియట్లేదా మరి? అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇంతమందిని కార్మికులను ఇబ్బంది పెట్టి సజ్జనార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏం చేస్తుంది మరి? ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంటే వాళ్ళు వాగ్దానం చేసిన అంశాల మీద చెప్పకుండా చేయాలి. రెండోది ఆర్టీసీ అనేది ఇప్పుడు సజ్జనార్ గారు అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకు తెలియదు. మనల్ని రానిచ్చి యూనియన్లు ఉన్నాయనే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ ఏముందని మనం చెప్పలేము. కాబట్టి శాసించే అధికారం ప్రభుత్వానికి ఉంది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఉంది. తప్పులు జరిగితే కరెక్ట్ చేసి ఈ యొక్క సంక్షేమాన్ని చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. రెండోది ఇవాళ బస్సులు ఉన్నాయి, ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి, ఎవరికి ఇబ్బంది లేదు, ఉద్యోగాలు పోవంటా ఉన్నారు. నేను ఇది మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒలక్టో కంపెనీ బస్సులన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు, కార్పొరేట్ సంస్థలకి బస్సులు ఇస్తూ ఉన్నారు. ఆనాడు వచ్చిన 2019 రవాణా బిల్లు ప్రకారంగా కేంద్ర ప్రభుత్వాలు ఆర్టీసీలను నిర్వీర్యం చేయాలని చెప్పి సంకల్పం పెట్టుకున్నాయి. ఆనాడు లాస్లో ఉన్న ఆర్టీసీలను అమ్మాలని చెప్పి కూడా అమ్మితే కొంతమంది ముఖ్యమంత్రులు ఎవరు అమ్మలేదు. ఇవాళ మళ్ళీ కార్పొరేట్ సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఎలక్ట్రిక్ బస్సులు అంటే మాకు వ్యతిరేకం కాదు, పొల్యూషన్ రేస్ బస్సులు రావాలి, అందరికి మేలు జరగాలి, కానీ అవి ఆర్టీసీకే ఇవ్వాలి. ఇవాళ 1,50,00,000 ఉన్న బస్కి 37 లక్షలు రాయితీ ఇచ్చి కార్పొరేట్ సంస్థలకి ఎందుకు ఇవ్వాలి? దానివల్ల ప్రయోజనం ఏంటి? అవి ఆర్టీసీకే ఇచ్చి ఆ రాయితీ కూడా మాకే ఇవ్వాలి. ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకొని గతంలో జేఎన్యూఆర్ బస్సులు చేసినట్టుగా చేసుకొని ఇవాళ ఆర్టీసీకే ఇప్పించి సహాయం కూడా ఈ ప్రభుత్వం చేసినట్టుంటే అంత బాగుంటుంది. లేకపోతే ఇవాళ అన్ని ఎలక్ట్రిక్ బస్సులు పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. 2026 వరకు హైదరాబాద్ మొత్తం బస్సులు వస్తే వీళ్ళందరూ కూడా స్టాఫ్ అంతా పోతుంది, డ్రైవర్, కండక్టర్, మెకానిక్ ఎవ్వరు లేకుండా బయటకు వెళ్ళిపోవాలి. 2028 వరకు రాష్ట్రం అంతా పెడతా అని చెప్పి అంటారు, పెట్టండి. కానీ మళ్ళీ ఆ జనం ఎక్కడికి పోతారు? అంటే వాళ్ళు ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులలో వాళ్ళే కొత్త డ్రైవర్లని నోటిఫికేషన్లు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళని పెడతా ఉన్నారు. మెయింటెనెన్స్ వాళ్ళకే ఉంటారు, టెక్నీషియన్లు వాళ్ళే ఉంటారు. మరి ఆర్టీసీ మనుగడలో ఉన్నప్పుడు మాత్రమే ఉపాధి ఉంటుంది. ఇవాళ కొత్త ఉపాధి చూడు మట్ల పోని, కానీ ఇవాళ ఉన్న ఉపాధి అంతా కూడా పోయేటువంటి పరిస్థితి, ప్రైవేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఆర్టీసీని బాగు చేయాలి. సమ్మె నోటీస్ ఇచ్చడం అనే కోపం కాదు, సమ్మె ఎందుకు ఇచ్చినాం, సమస్య లేదనేది కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.